హ్యాకింగ్ సాఫ్ట్వేర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉందన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్. ఈ లూప్ హోల్ సాయంతో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్స్ ని ట్యాపింగ్ చేసి ఉండొచ్చని తెలిపారు. కొన్ని సాఫ్ట్వేర్ల ద్వారా సెల్ ఫోన్ సెక్యూరిటీ లోపాలను ఆధారం చేసుకుని ట్యాపింగ్ చేయొచ్చంటున్న టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి హ్యాకింగ్ అనేది ఎలా అంటే ట్యాపింగ్ అనేది జరుగుతుందా, అసలు ఎలా జరుగుతుంది, దానిపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు సెల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా చేస్తారు? సాఫ్ట్వేర్లు వినియోగించి చేస్తారంటున్నారు, టెలికాం సర్వీసుల ద్వారా చేస్తారు. అసలు ఎలా చేస్తారు, ఎట్లా ఉంటుంది సార్? యాక్చువల్లీ టెలిగ్రాఫ్ యాక్ట్ 1800లో ఉన్న 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం దేశంలో ఉన్న ఏ ఫోన్ అయినా కూడా ట్యాప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే కేవలం స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ల్యాండ్లైన్ ఫోన్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఫోన్స్ని ట్యాప్ చేయడానికి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు గవర్నమెంట్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ప్రణీత్రావు కేసులో వచ్చేటప్పుడు డిఎస్పీ అతను ప్రీవియస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ కొన్ని రకాల హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి దీన్ని ట్యాప్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నారు, కొంతమంది నెంబర్స్ని హ్యాకింగ్ చేశారు, కొన్ని సాఫ్ట్వేర్లు వినియోగించారు. కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఆథరైజ్డ్ లెటర్ ఉంటే కానీ టెలికాం సర్వీసులు ట్యాపింగ్కి అనుమతి ఇవ్వవు అని చెప్తున్నారు. కానీ అలా అనుమతి లేకుండా కూడా కొన్ని సాఫ్ట్వేర్లు వినియోగించి ట్యాపింగ్ చేసిరని చెప్పేసి అంటారు. అది సాధ్యమేనా సార్? ఇప్పుడు మీకు లాస్ట్ టైము పెగాసెస్ 2017 నుంచి 2020 మధ్య పెగాసెస్ గుర్తుండే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఫోన్స్లోకి వాట్సాప్లో ఉండే ఒక సెక్యూరిటీ లూప్హోల్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ పెగాసెస్ అనే ఒక టూల్ని పంపించి ఎలాంటి అంటే యాక్చువల్లీ ఫిజికల్గా ఫోన్ కంట్రోల్లో తీసుకోవాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం ఏ టైప్ ఆఫ్ స్పైవేర్ ప్రోగ్రామ్ డైరెక్ట్గా పెట్టాల్సిన పని లేదు. జస్ట్ ఒక వీడియో కాల్ ఇనిషియేట్ చేస్తే కనుక ఆ డివైస్ మొత్తం కూడా మన కంట్రోల్లోకి వచ్చే విధంగా పెగాసెస్ని యూజ్ చేయడం జరిగింది. అంటే మనం ప్రాక్టికల్గా గమనిస్తే కనుక పెగాసెస్ కానీ ఆ తర్వాత వాట్సాప్ రకరకాల మనం వాడుతున్న ఇన్స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్స్లో ఉండే సెక్యూరిటీ లూప్హోల్స్ని ఎక్స్ప్లాయిట్స్ డేటాబేస్ అని కొన్ని రకాల సైట్స్ ఉంటాయి. వాటిలో నుంచి కొన్ని టూల్స్ని డెవలప్ చేస్తారు. ఎక్కడ ఇజ్రాయిల్కి సంబంధించి ఎన్ఎస్ఏ గ్రూప్ అనే దాన్ని తీసుకుంటే కనుక పెగాసస్ని డెవలప్ చేసింది. సో ఇలాంటి టూల్స్ అన్నింటినీ ఇజ్రాయిల్కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే గవర్నమెంట్ ఏజెన్సీస్కి కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి వీటన్నిటికీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకోసం నేర పరిశోధనలో ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా నేరానికి పాల్పడితే కనుక అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, దేశ సమగ్రత దెబ్బతీసే అంశాలు కావచ్చు, ఎవరైనా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పాల్పడితే వాళ్ళ డివైజెస్ మీద నిఘా పెట్టడం కోసం ఈ టైప్ ఆఫ్ టూల్స్ తయారు చేస్తూ ఉంటాయి. కాకపోతే అఫీషియల్గా ఆ టైప్ ఆఫ్ టూల్స్ని ఎవరికి అమ్మాలి అంటే కనుక గవర్నమెంట్ ఏజెన్సీస్కి అమ్మాలి. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, ఈ టైపు అంటే ఏమన్నా టెర్రరిస్టు ఫోన్ మీద నిఘా పెట్టాలనుకుంటే కనుక సెంట్రల్ హోమ్ మినిస్ట్రీలో హోమ్ సెక్రటరీకి అఫీషియల్గా లెటర్ రాస్తాయి. సో ఇతని ఫోన్ని ట్యాప్ చేస్తూ ఉన్నాం, దీనిని ఈ రికార్డ్స్ని నెక్స్ట్ 30 డేస్ పాటు లేదా 60 డేస్ పాటు మేము మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫలానా అధికారి పర్యవేక్షణలో ఈ కాల్ ట్యాప్ చేసిన ఈ కంప్లీట్ వాయిస్ రికార్డ్స్ అనేది ఉంటాయి. సో అయిపోయిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం అన్న విషయాన్ని క్లియర్ కన్సెంట్ అనేది క్లియర్ డిస్క్లైమర్తో కూడా గవర్నమెంట్ హోమ్ సెక్రటరీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా చేసిన తర్వాత పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఎలాంటి అఫీషియల్ ప్రోటోకాల్ లేకుండా అంటే గవర్నమెంట్స్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ కూడా హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కావచ్చు, ఎన్ఎస్ఏ గ్రూప్ లాంటి సంస్థల దగ్గర నుంచి స్పైవేర్ ప్రోగ్రామ్స్ని కొనుగోలు చేసి వాటిని ఈ పర్టికులర్ ఫోన్స్లో ఎవరైతే కనుక అనుమానాస్పదంగా ఉండే రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఫోన్స్లో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా దీనికోసం చాలామంది అనుకుంటారు ఫోన్ ఫిజికల్గా తీసుకోవాలి కదా, ఏదైనా లింక్ పంపించాలి కదా అనుకుంటూ ఉంటారు. మీరు ఎలాంటి లింక్ పంపించకుండా జస్ట్ ఒక సెక్యూరిటీ లూప్ హోల్ని బేస్ చేసుకొని ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, జిఎఫ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, ఒక చిన్న వీడియో కాల్ చేయడం కావచ్చు. అంటే కాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా లోపలికే ఒక కోడ్ వెళ్ళేసి ఆ కోడ్ అది ప్రాపర్గా పాస్ కాక అది ఆ పర్టికులర్ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ని, కాల్ లాగ్స్ని, అలాగే ఫోన్ మొత్తాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా రిమోట్ కమాండ్ కంట్రోల్ సర్వర్కి పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.